థ్యాంక్ యూ సో మచ్. అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న కృష్ణయ్య అన్న. మీరు నా గురించి చెప్పిన ఇంట్రడక్షన్ బట్టి ప్రభు నేను స్థుతిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఈ సాయంకాల సమయంలో నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి స్థుతిస్తా ఉన్నాను. మీ మధ్యలో దేవుని మాటలను షేర్ చేసుకోవడానికి నాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి నేను ప్రభుని ఎంతగానో స్థుతిస్తా ఉన్నాను. ఆ ప్రసన్న నాకు షేరింగ్ ఆప్షన్ ఇస్తే. ఇచ్చానన్న. యా. నా స్క్రీన్ మీకు కనపడుతుంది అని నేను అనుకుంటున్నాను. కనిపిస్తుంది కనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఓకే. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నేను శుభములు తెలియజేస్తున్నాను. మరియు ఈ సాయంకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుకను సెలబ్రేట్ చేసుకోవడానికి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ దినము ఆ, నా యొక్క షేరింగ్ లో ముఖ్యంగా రెండు గాస్పల్స్ లో నుండి మీ మధ్యలో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. మత్తయి సువార్త మరి లూకా సువార్తలో నుంచి నేను తీసుకురాబడినటువంటి ఈ షేరింగ్ మీ ముందు నేను ఉంచబోతున్నాను. మరి ఆ రీతిగా ప్రార్థన పూర్వకంగా మరి వినాలని, మరియు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి ఆ ఈ యొక్క డిస్కషన్ లో ఈ ఇంటూ ఉన్నప్పుడు ప్రభు మనకు ఆధ్యాత్మికంగా సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయితే ఈ యొక్క ఈ సాయంకాల సమయంలో మరి నేను మీతో పంచుకోవాలనుకున్నటువంటి విషయం ఏంటంటే డిఫరెంట్ రెస్పాన్సెస్ టు ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఏ రీతిగా యేసు ప్రభు వారు ఈ లోకంలో పుట్టినప్పుడు ఆయన దేవుని యొక్క మహా బహుమానము ఈ లోకానికి. ఈజ్ ది ఇన్విజిబుల్ ఇమేజ్ ఆఫ్ లివింగ్ గాడ్. ఆయన మరి మనకు దేవుని కుమారుడు, బహుమానంగా మనకు దేవుని ద్వారా ఇవ్వబడినాడు రక్షకుడుగా. ఆయన రక్షకుడు ఈ లోకానికి బహుమానంగా మనకి ఇవ్వబడ్డప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ అరౌండ్ హిస్ బర్త్, ఆయన జన్మకు చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు ఏ రీతిగా రెస్పాండ్ అయ్యారు అన్న అంశం మీద నేను మీతో పంచుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. ద రెస్పాన్సెస్ టు ది గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. సెవరల్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ హోల్ ప్రాసెస్. అయితే ఎవరెవరు ఏ రీతిగా మరి రెస్పాండ్ అయినారు అనే భాగాన్ని మీతో నేను పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. అదే రీతిగా అంతంలో మరి మన రెస్పాన్స్ ఏమై ఉండాలి, ఈ యొక్క గ్రేటెస్ట్ గిఫ్ట్ దేవుని వద్ద నుండి తీసుకొని రాబడిన అద్భుతమైన బహుమానము యేసుక్రీస్తు ప్రభువారు, మన రెస్పాన్స్ ఏమై ఉండాలి ఆయనకు అన్నది విల్ బీ ది అప్లికేషన్ ఫర్ దిస్ ఈవినింగ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ అవర్ డిస్కషన్స్. మరి బ్రీఫ్గా గనక మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారి పుట్టుకలో జోసఫు ఏ రీతిగా మరి రెస్పాండ్ అయ్యారు, అదే రీతిగా తల్లి అయిన మరియా ఏ రీతిగా ఆయన పుడతాడు అనే ఆ శుభవార్తకు ఏ రీతిగా ఆమె రెస్పాన్స్ చూపించింది. ఇంకొక విధంగా మరి మరి జ్ఞానులైన వారు, మరి వైస్ మెన్, హౌ డిడ్ దే రెస్పాండెడ్ టు ద మెసేజ్ అండ్ దెన్ ద గిఫ్ట్ ఆఫ్ లివింగ్ గాడ్ అనేది. అదే రీతిగా మరి హేరోదు, అధికారంలో ఉన్నటువంటి హేరోదు ఏ రీతిగా రెస్పాండ్ అయినాడు, దేవుని దూతలు ఏ రీతిగా రెస్పాండ్ అయినారు, మరి అదే రీతిగా గొర్రెల కాపరులు ఏ రీతిగా రెస్పాండ్ అయినారు అన్న విషయములో మరి మనకు అవుట్లైన్ గా ఉంటా ఉన్నాయి. ఇక రాబోయే కొంత సమయంలో మనము ఈ యొక్క 6 విషయాల మీద మన యొక్క డిస్కషన్ ముందుకు నడుస్తూ ఉంది. మధ్యలో మీ సహాయం నాకు ఎంతో అవసరం. మరి నేను అడిగినప్పుడు మీరులో ఎవరైనా తెలుగులో
తెలుగు బైబిల్లో నుండి నేను చెప్పబడి ఈ భాగాన్ని మీరు చదవటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇది ఈ సాయంకాల సమయంలో మనకు 6 అవుట్లైన్స్గా ఉంటాయి. యేసు ప్రభు వారు జన్మకు చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రజలు దేవుని యొక్క అద్భుతమైనటువంటి బహుమానం మనకి ఇవ్వబడినప్పుడు అది ఏ రీతిగా ఈ ప్రజలు రెస్పాండ్ అయినారు అనే దానికి ఈ 6 సూచకులు ప్రియులారా. ఒకవేళ మనం గమనించినట్లయితే ఈ దినాన రకరకాల వ్యక్తులు రకరకాలుగా యేసు ప్రభు వారి జన్మను గురించి ఆయన పుట్టుకుని గురించి ప్రజలు ఆలోచిస్తుంటారు, రెస్పాండ్ అవుతా ఉంటారు. ప్రభుని తెలియని ప్రజలు మరి క్రిస్మస్ అనగానే రకరకాలైనటువంటి ఐడియాస్ వాళ్ళు కలిగి ఉన్నారు. క్రిస్మస్ అంటే ఒక రకమైన సెలబ్రేషన్ అని, మంచిది, అది సెలబ్రేషనే. మరి క్రిస్మస్లో మరి ఇంకా ఏవేవో చేస్తారనే అపోహాలను కూడా మనం గమనిస్తూ ఉంటాం, ఎవరికైతే యేసు ప్రభు వారిని గురించి ఎక్కువ తెలియదు. కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నో ద డిఫరెంట్ రెస్పాన్సెస్ ఫార్ ది గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుని దగ్గర నుంచి తీసుకొని రాబడిన ఈ బహుమానానికి ఏ రీతిగా రెస్పాండ్ అయినారని తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. మొట్టమొదటి రెస్పాన్సు యేషూబు మరియకు ప్రదానం చేయబడిన తరువాత ఆయన ఈ వార్త విన్నప్పుడు ఏ రీతిగా రెస్పాండ్ అయినాడనే విషయాన్ని మొదటగా మనం చూద్దాం. ద రెస్పాన్స్ ఆఫ్ జోసఫ్. ద రెస్పాన్స్ ఆఫ్ జోసఫ్ వాస్, వాట్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ వాస్ దట్ వీ మస్ట్ డిస్కస్. మత్తయి సువార్త మరి 1వ అధ్యాయము 18, 19, 24 మీలో ఎవరైనా తెలుగు బైబిల్లో నుంచి మనందరి కొరకై చదవాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎవరైనా ఒకరు మత్తయి సువార్త 1వ అధ్యాయము 18, 19, 24. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఈ యొక్క 1వ అధ్యాయంలో యేషూబు యొక్క 22 రెస్పాన్స్ మనకు కనపడతా ఉంది. ఈ వచనాలన్నింటినీ మనం చదివితే ఈ 3 వచనాలను ఒక విషయము మనకు చాలా క్షుణ్ణంగా అర్థమవుతా ఉంది. కఠినమైనటువంటి పరిస్థితి, లోకానికి అతీతమైనటువంటి పరిస్థితి. అదేమంటే దిస్ ఈజ్ హౌ ది బర్త్ ఆఫ్ జీసస్, ద మెస్సయా కేమ్ అబౌట్. His mother Mary was pledged to be married to Joseph, but not married, only pledged. But before they came together, she found to be pregnant through the Holy Spirit. ఇక్కడ మొట్టమొదటి సమస్య మనకి ఏం కనపడుతుందంటే, లోకానికి అతీతమైనటువంటి ఒక సమస్యను యేషూబు ఎదుర్కొంటున్నాడు. అదేమంటే వారు ఏకము కాక మునుపు మేరీ పరిశుద్ధ ఆత్మ వలన గర్భము ధరించటము, అది లోకానికి అతీతమైనటువంటి సంఘటన. బికాస్ Joseph, her husband, was faithful to the law and yet did not want to expose her to public disgrace, he had in mind to divorce her quietly. ఇక్కడ ఈ సమస్యకు తను రెస్పాండ్ అయిన విధానము ఎట్లా ఉందంటే, పబ్లిక్ హ్యూమిలియేషన్ లేకుండా ఆమెను విడనాడుటకు తాను తీర్మానం చేసుకున్నాడు. అయితే
మరి 19 మరియు 24 వచనాలను మనం గమనించినట్లయితే దేవుని దూత తనకు ప్రత్యక్షమై మరి దేవుని యొక్క మాట తన యొద్దకు తీసుకొని రాబడింది. బికాజ్ జోసెఫ్ her husband was faithful man and you don't want to expose her publicly and he has something in his mind that he would like to divorce her quietly. ఇక్కడ ఎదురైన సమస్యకు లోకానికి అతీతంగా యోసేపు ఈ రీతిగా చేయాలని ఇష్టపడ్డాడు. అయితే 19వ వచనం అయిపోయిన తర్వాత మనము ఆ భాగాన్ని మనం చదువుతూ వచ్చినప్పుడు దేవుని యొక్క దూత తీసుకురాబడినటువంటి సందేశం తన కోసము హ్యాస్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఫుల్లీ హిజ్ లైఫ్. Naturally, he did not want to marry a woman who is pregnant with a child before marriage. మరి యోసేపు ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. న్యాచురల్గా ఏ మానవుడైనా ఎదుర్కోవాల్సినటువంటి సమస్య. అయితే తను ఏం ఆలోచించినాడంటే ఈ సమస్య నుంచి నేను మరి ఐ వుడ్ లైక్ టు సేవ్ మై సెల్ఫ్ అనుకున్నాడు. దిస్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ సాల్వేషన్. అంటే తనకై తను రక్షించుకోవడానికి ఈ రీతిగా ప్రయత్నం చేస్తున్నాడు. అదేమంటే క్వైట్గా వితౌట్ పబ్లిక్ హ్యూమిలియేషన్ ఐ వుడ్ లైక్ టు డివోర్స్ హర్ అంటున్నాడు. ఈ సందర్భంలో దేవుని దూత తీసుకురాబడినటువంటి అష్యూరెన్స్ అదేమంటే 20లో మరియు 21 వచనములో ఆ మాటలు రాయబడినాయి. బట్ ఆఫ్టర్ he had considered this, as an angel of the Lord appeared to him in a dream and said, Joseph, son of David, do not be afraid to take Mary home as your wife, because what is conceived in her is from the Holy Spirit. అష్యూరెన్స్ పరిశుద్ధ ఆత్మదేవుని ద్వారా తీసుకురాబడినటువంటి నిశ్చయత ఏంటంటే అది పరిశుద్ధాత్మ దేవుని వల్ల జరిగిన సంఘటన కాబట్టి తను నీ భార్యగా చేర్చుకున్నట్టుకు నువ్వు ఏమాత్రము కూడా ఎనుకాడవద్దు అని దేవుని దగ్గర నుంచి ఒక నిశ్చయత యోసేపుకు దొరికింది అక్కడ. అందువల్ల 24 వచనంలో మనం ఏం చూస్తామంటే మరి యోసేపు విశ్వాసముతో ఈ యేసు ప్రభువారి జననానికి దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి బహుమానానికి ఈ రీతిగా రెస్పాండ్ అవుతూ ఉన్నాడు. ద రెస్పాన్స్ ఆఫ్ ఫెయిత్. 24లో ఏం రాయబడింది? యోసేపు తిరిగి లేచినప్పుడు దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుని దేవుని ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకుని మరి ఆయన ఏం చేశాడంటే ఈ టుక్ మేరీ హోమ్ యాజ్ హిస్ వైఫ్. దట్ ఈస్ ది యాక్ట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసముతో మరి యోసేపు ఈ గొప్ప బహుమానానికి మరి రెస్పాన్స్ విధేయత చూపించడం మనం గమనిస్తాం. కఠినమైన పరిస్థితి, మరి లోకానికి అతీతమైనటువంటి పరిస్థితి, మరి లోకంలో ప్రతి ఒక్కరూ తను క్వశ్చన్ చేసే పరిస్థితి, ఏ మనుష్యుడు ఇష్టపడినటువంటి పరిస్థితి. అయితే దేవుని నిశ్చయత ద్వారా యోసేపు ఏమనుకున్నాడంటే నేను దేవునికి విశ్వాసంతో ముందుకు రెస్పాన్స్ అవుతాను, నేను ముందుకు విశ్వాసంతో సాగుతాను అని తన నిర్ణయం తీసుకున్నాడు. ది ఆపోజిట్ ఆఫ్ ఫియర్ ఈజ్ ఫెయిత్. ఇక్కడ గొప్ప భయం కూడా మనం గమనిస్తూ ఉంటాం. దేవుని దూతల యొక్క మాటలను తను నమ్మాడు. పుట్టబోవు శిష్యుడు దేవుని కుమారుడు, పరిశుద్ధ ఆత్మ దేవుని శక్తి ద్వారా కలిగిన వ్యక్తి అనే సంగతిని మనం ఇక్కడ గమనిస్తాం. యోసేపు విశ్వాసంతో ముందుకు సాగినాడు, సమస్యల్లో ముందుకు సాగినాడు. దేవుడిచ్చే అతి గొప్ప బహుమానానికి ఆయన ఏ రీతిగా రెస్పాండ్ అయినాడంటే విశ్వాసముతో రెస్పాండ్ అయినాడు. ఆమెను చేర్చుకున్నాడు, ఆమెను ఇంటికి తీసుకెళ్ళాడు. ఈ ఆల్సో అడాప్టెడ్ మేరీ అండ్ దెన్ చైల్డ్ యాజ్ వెల్, బోత్. ఇద్దరిని మరి అడాప్ట్ చేసుకొని తను వెళ్ళటం అనేది మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. దేవుడిచ్చిన నిశ్చయతకు, దేవుడిచ్చినటువంటి అష్యూరెన్స్కి రెస్పాన్స్గా దేవుడిచ్చినటువంటి బహుమానానికి మరి యోసేపు విశ్వాసంతో రెస్పాండ్ అవుతూ ఉన్నారు. ప్రియులారా, ఈ క్రిస్మస్ సందర్భంగా మరి సెలబ్రేషన్ చేసుకుంటున్నట్టు మనము మరియు మనతో కూడా సార్వత్రిక లోకం, సర్వ ప్రపంచము ఆయన మరణాన్ని, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానాన్ని చూడక ముందు ఆయన పుట్టుకలో మరి సిలువను మనం గమనిస్తూ ఉన్నాం.
జోసఫ్ వాజ్ గోయింగ్ త్రూ ఏ వే ఆఫ్ ద క్రాస్. లోకానికి అతీతంగా మరి యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టి మరి ఆయన సిలువకు ఎల్లకు ముందే, యేసు ప్రభు వారి యొక్క సిలువకు ఎల్లకు ముందే యేషేబు ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్రాస్ ఆయన అనుభవిస్తా ఉన్నాడు. మరి ఈ యొక్క అవమానాన్ని, లోకస్తుల యొక్క మాటలను, లోకానికి అతీతంగా జరిగే పరిస్థితులను తను భరించాలి. ఇవన్నీ ఎట్లా చేయగలిగాడంటే విశ్వాసముతో తను ఎదుర్కొన్నాడు. ఎందుకు విశ్వాసం? దేవుని దూతలు ఇచ్చిన నిశ్చయత. దేవుని దూతలు ఇచ్చిన నిశ్చయత ఏంటి? ఆయన ఇమ్మానుయేలు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా రూపించబడిన వాడు, ఆయన లోకరక్షకుడు, దేవుడు మనతో కూడా ఉండటానికి వచ్చాడు. కాబట్టి యేషోబు, నువ్వు భయపడనక్కర్లేదు, నీవు మరియను ఆ బిడ్డను తీసుకుని నువ్వు ముందుకు వెళ్ళొచ్చు అనే నిశ్చయతను వచ్చినప్పుడు తన విశ్వాసంతో రెస్పాన్స్ అయినాడు. ప్రియులారా, ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ ని చేసుకుంటున్నటువంటి మనందరము, మరియు ఈ మాటలు ఆయా ప్రాంతాల్లో నుంచి వింటున్నటువంటి అందరూ కూడా ఈ యొక్క విషయంలో మనము పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. అదేమంటే, మరి మన యొక్క రెస్పాన్స్, ఈజ్ ఇట్ అవర్ రెస్పాన్స్ టు ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ద ఫెయిత్ ఆర్ విత్ ద ఫియర్? భయంతో మనం ఎదుర్కొంటున్నామా, లేక విశ్వాసముతో మనం ఈ బహుమానాన్ని అంగీకరిస్తున్నామా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. యేషోబు విశ్వాసము ద్వారా మరి ఆ యొక్క బహుమానానికి విధేయతను, తర్వాత రెస్పాన్స్ను చూపించగలిగినాడు. రెండవ వ్యక్తి, యేసు ప్రభువు దేవుడిచ్చినటువంటి గ్రేటెస్ట్ గిఫ్ట్కి మరి రెస్పాన్స్ అయినటువంటి వ్యక్తి మేరీ. ఈ భాగాన్ని మనం ఎక్కడ చూస్తామంటే లూకా సువార్త 1వ అధ్యాయము 38, 46 నుంచి 55 వరకు దీన్ని మనం చూస్తాం. తల్లి అయిన మరియా ఈ గొప్ప బహుమానానికి ఏ రీతిగా తను రెస్పాండ్ అయిందనే సంగతిని అక్కడ మనకు లూకు రాసి పెట్టాడు. ఆ దేవుడిచ్చే గొప్ప బహుమానం ఈ లోకానికి మరి మరియా ఈ రీతిగా రెస్పాండ్ అయింది. లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనాన్ని ఎవరైనా దయచేసి సహాయపడండి. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఆ దినములయందు మరియా లేచి యోధా ప్రదేశములోని కొండ సీమలలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్లి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనమును చేసెను. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతట ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించెను? ఇదిగో, నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలెనను. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గనపరుచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడు వారి మీదికి ఆయన కనికరము తరతరములకుండును. ఆయన తన బాహువుతో పరాక్రమమును చూపెను. వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను నెక్కించెను. ఆకలిగొన్ని వారిని మంచి పదార్థములతో తృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకొందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను. అంతట మరియా చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క గ్రేటెస్ట్ గిఫ్ట్, దేవుని యొక్క అద్భుతమైనటువంటి గొప్ప బహుమానానికి మేరీ తల్లి అయిన మరియా ఏ రీతిగా రెస్పాండ్ అయింది అని మనం గమనించినప్పుడు
మరి ఇది అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. ఒక యవనస్తురాలు వివాహము కాకముందు గర్భము ధరించి ఆ తర్వాత దేవుడు తీసుకొచ్చిన సందేశానికి రెస్పాండ్ అవటము ఈ రీతిగా అంత సామాన్యమైనటువంటి విషయము కాదు. 38వ వచనంలో ఆమె ఏ రీతిగా రెస్పాండ్ అయింది ఈ గొప్ప కార్యానికి, ఈ గొప్ప బహుమానానికి? ఐ యామ్ ద లార్డ్స్ సర్వెంట్. మేరీ అంటా ఉంది, నేను దేవుని దాసురాలను, నీ మాటలు అలా జరుగునుగాక. మే యువర్ వర్డ్ టు మీ బి ఫుల్ఫిల్ అని దేవుని దూతకు మరి మరియా రెస్పాండ్ అవటం మనం గమనిస్తా ఉన్నాం ప్రియులారా. 46వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ అద్భుతంగా దేవుని నామాన్ని మరియా మహిమపరచటం చూస్తా ఉన్నాం. మై సోల్ గ్లోరిఫైస్ ద లార్డ్. నా ఆత్మ దేవుని నామాన్ని మహిమపరుస్తుంది, గొప్ప చేస్తా ఉంది అంటుంది. తనకు రాబోయే అవమానాన్ని గురించి ఆలోచించట్లేదు, తను ఎదుర్కొని పోయే క్రిటిసిజం గురించి ఆలోచించట్లేదు, తను ఎదుర్కొని పోయే సమస్యను గురించి ఆలోచించట్లేదు, దేవుని యొక్క మహా కృపను గురించి ఆలోచిస్తా ఉంది. అదేమంటే, అయ్యో దేవుని ఎడల నాకు ఇంత భాగ్యము ఇవ్వబడింది, నేను ఇమ్మానుయేలును మోసే కృప నాకు ఇవ్వబడింది, దేవుని యొక్క మహా బహుమానము నా ద్వారా ఈ లోకానికి తీసుకొని రావటానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడని ఎరిగి తను అంటుంది, మై సోల్ గ్లోరిఫైస్ ద లార్డ్. ఆమె హృదయం అంతా కూడా దేవుని యొక్క అద్భుతమైన మహిమతో నింపబడి ఆనందముతో నిండి ఉంది. అయితే మేరీ కూడా యేసు ప్రభు వారి సిలువకి వెళ్ళక ముందు తను కూడా ఈవెన్ ఎట్ ద బర్త్ ఆఫ్ జీసస్ మేరీ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ద పెయిన్ ఆఫ్ క్రాస్ అనేది మనం మర్చిపోకూడదు. ఈ లోకంలో ఒక యవన స్త్రీ పెళ్లిగాక ముందు గర్భము ధరించి జన్మనివ్వటం అనేది ఇట్ ఈస్ నాట్ ఈజీ థింగ్. అయితే దేవుని యొక్క సందేశాన్ని బట్టి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి తను ఎంతో గొప్పగా దేవుణ్ణి మహింపరుస్తా ఉంది. మేరీ యొక్క రెస్పాన్స్, ఇట్స్ అ రెస్పాన్స్ ఆఫ్ గ్లోరిఫైయింగ్ గాడ్, మ్యాగ్నిఫైయింగ్ గాడ్. దేవుని నామాన్ని మహిమపరుస్తా ఉంది. 47వ వచనానికి మనం వస్తే, మై స్పిరిట్ రిజాయిస్ ఇన్ గాడ్ మై సేవియర్ అంటుంది. నా దేవుని యందు, నా రక్షకుని యందు నా ఆత్మ ఎంతో ఉల్లసించి ఆనందిస్తుంది అని చెప్తా ఉంది. యేసు ప్రభు వారి యొక్క జన్మకు ఆమె రెస్పాన్స్, దేవుని యొక్క మహా బహుమానానికి, ఈ లోకానికి తీసుకురాబడిన గొప్ప బహుమానం పట్ల మరి యొక్క రెస్పాన్స్ ఏంటంటే దేవుని నామాన్ని గొప్ప చేయటం, దేవుని నామాన్ని మహిమపరచటం అనే సంగతి ఇక్కడ మనం చూస్తాం. 49లో ఏమంటుందంటే, ఫర్ ద మైటీ వన్ హ్యాస్ డన్ గ్రేట్ థింగ్స్ ఫర్ మీ. మహోన్నతుడు నా కోసము గొప్ప కార్యము చేసినాడు అంటుంది. ఆయన నామము పరిశుద్ధమైంది అంటా ఉంది. ఎంత గొప్పగా మేరీ యొక్క హృదయము కృతజ్ఞతతో, మహిమతో, దేవుని యొక్క పరిశుద్ధతతో నిండిపోయిందో చూడండి ప్రియులారా. 51వ వచనంలో అంటుంది, ఈ హాస్ పర్ఫార్మ్డ్ మైటీ డీడ్స్ అంటుంది. ఇది గొప్ప అద్భుతమైనటువంటి వర్క్ ఆఫ్ గాడ్ అని తను గ్రహించింది. లోకరక్షకుడు నా ద్వారా బహుమానం, దేవుని యొక్క గొప్ప బహుమానము నా ద్వారా ఈ లోకానికి తీసుకొని రాబోతున్నాడు. ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ బార్న్ త్రూ మీ అన్నది ఆమె హృదయాన్ని ఎంతో కదిలించింది. ఆమె సమస్యను గురించి ఆలోచించట్లేదు, అవమానాన్ని గురించి, రాబోయే అవమానాన్ని గురించి ఆలోచించట్లేదు, మరి యేసేపు ఎలాగ దీన్ని తీసుకుంటాడో అనేది ఆలోచించట్లేదు, బంధుమిత్రాదులు ఏ రీతిగా దాన్ని ఆలోచిస్తారో అనేది ఆలోచించట్లేదు, నైబర్స్ ఏ రీతిగా ఆలోచిస్తారో తను ఆలోచించట్లేదు. తను ఏం ఆలోచిస్తుందంటే, దేవుని ఎంత గొప్ప కార్యము తన ఎడల జరిగించినాడు తను ఎన్నుకొని, తన ఆత్మ ఎంతగా దేవుని యందు ఆనందిస్తా ఉంది, తన ఆత్మ దేవుణ్ణి ఎంతగా స్తుతిస్తా ఉంది అనే సంగతిని మనకు ఈ వచనాలలో కనపడతా ఉంది. తన ఆత్మ దేవుని యొక్క ఆత్మలో ఆనందిస్తున్నట్టు. ఎందుకంటే రక్షకుడు తన ద్వారా ఈ లోకానికి రాబోతున్నాడు. ప్రియులారా, ఇట్ ఈస్ అ రెస్పాన్స్ ఆఫ్ మ్యాగ్నిఫైయింగ్ గాడ్.
దేవుణ్ణి గొప్పగా చేయాలని ఆ అద్భుతమైనటువంటి రెస్పాన్స్ మేరీ తను అక్కడ చూపించడం మనం గమనిస్తాం. 52వ వచనంలో అంటుంది, he has brought down rulers from their thrones but he has lifted up the humble. ప్రియులారా, అనేక మంది గొప్పవారు గనులు, ఎన్నికలో ఉన్నవారు, అధిపతులు, అధిష్టానము ఉన్న ఆ తరంలో దేవుడు మేరీని ఎన్నుకోవటము ఆమె గమనిస్తా ఉంది. అందువల్ల ఆమె అంటుంది, he has brought down rulers from their thrones but he has lifted up the humble. He has filled her with the greatest hope and the glory and the holiness అనే సంగతి మనకు ఇక్కడ కనపడతా ఉంది. ప్రియులారా, తన యొక్క దేవుని యొక్క కృపను బట్టి ఆమె ఎన్నుకోబడింది ఈ కార్యానికని తన అంతరంగం అంతా దేవుని నామములో తను ఉల్లసిస్తా ఉంది. ఈ సాయంకాల సమయంలో మరి మన యొక్క రెస్పాన్స్ ఏంటి? ఈ యొక్క గ్రేటెస్ట్ గిఫ్ట్ దేవుడు మనకు పంపిన యేసుక్రీస్తు ప్రభు వారి జన్మను సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి మనము మన రెస్పాన్స్ ఎట్లా ఉండాలి ప్రియులారా? ఓ కొల్లలుగా మరి మనం ఎన్నో చేస్తాం. ఈ సమయంలో డిసెంబర్లో లెక్కలేనని పనులు మనం జరిగిస్తూ ఉంటాం. మరి ఎంతో ధనాన్ని ఖర్చు పెడతా ఉంటాం ఈ నెలలో, మంచిదే. అయితే మరి ఎలాగా మన హృదయాలు కృతజ్ఞతతో, మహిమతో, పరిశుద్ధతతో, దేవుని యొక్క గొప్పతనముతో నింపబడ్డాయా అన్నది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఆన్ ద డే ఆఫ్ క్రిస్మస్, డూ వి రియల్లీ హ్యావ్ ఎ టైమ్ టు వర్షిప్ హిమ్? ఆ దినాన ప్రభు సన్నిధిలో మోకాళ్ళు, అయ్యా నీకు స్తోత్రం, ఇంత గొప్ప బహుమానాన్ని లోకానికి పంపినావు, మరి ముఖ్యంగా నా కోసం పంపినావు అని మనం అనగలమా? ఎన్నో ఎంగేజ్మెంట్స్ మనకు ఆ దినాన ఉంటాయి. వంటలు చేయాలి, బట్టలు తీసుకొని రావాలి, షాపింగ్కి వెళ్ళాలి, అన్ని సెట్ చేసి పెట్టుకోవాలి, ఇల్లు శుభ్రం చేసుకోవాలి, బంధువులను చూసుకోవాలి, ఏమేమో ఎన్నెన్నో మనం చేస్తూ ఉంటాం. మంచిదే, కానీ ఈ గ్రేటెస్ట్ గిఫ్ట్, ఈ గొప్ప బహుమానం దేవుడు మన కొరకు పంపాడు. బట్ డూ వీ హ్యావ్ ఏ టైమ్ స్పేస్ టు వర్షిప్ హిమ్, మ్యాగ్నిఫై హిమ్ అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. యేషోబు భయానికి బదులుగా విశ్వాసముతో రెస్పాండ్ అయితే, మేరీ షీ రెస్పాండెడ్ టు గ్లోరిఫై గాడ్ అండ్ మ్యాగ్నిఫై గాడ్. దేవుణ్ణి అతి ఎక్కువగా మరి మహిమపరచడానికి తను నిర్ణయము తీసుకున్నది. తను చేస్తూ ఉంది కూడా. తను పలికిన మాటల్లో ఎంతో ఆరాధన మనకు కనపడతా ఉంది. నీ మాట అలాగ జరుగునుగాక ప్రభువా అని అన్నది 38వ వచనంలో. 46వ వచనంలో అంటుంది, నా ఆత్మ గ్లోరిఫైడ్ ఇన్ ద లార్డ్ అంటా ఉంది. 47లో అంటుంది, నా ఆత్మ రిజాయిస్ చేస్తా ఉంది రక్షణను బట్టి అంటుంది. 49లో అంటుంది, దేవుని యొక్క మైటీ వన్ హ్యాస్ డన్ గ్రేట్ థింగ్స్ అని అంటా ఉంది. ప్రియులారా, ఒక చిన్న ఉదాహరణ నేను ఇక్కడ మీకు చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. నేను 1991లో ప్రభుని ఎరిగినాను. మా యొక్క సారు నాకు దేవుని స్వార్థను చెప్పుడు ద్వారా నేను మరి 1991 డిసెంబర్ 25వ తారీఖున యేసు ప్రభువుని నేను తెలుసుకోవడం జరిగింది. ఒక చిన్న మీటింగ్ మా ఇంటి వద్ద జరిగినప్పుడు ఆ దైవజనుడు స్వార్థ చెప్పి ఆల్టర్ కాల్ ఇస్తే నేను చెయ్యెత్తి ప్రభు నాకు కావాలని ప్రభుని నేను ఎన్నుకోవటం, అక్కడి నుంచి ప్రభుని అంబడించడం నేను మొదలుపెట్టాను. అయితే దాని తర్వాత నేను కావలి అనే ప్రాంతంలో చదువుకుంటున్న దినాల్లో దేవుల్లో ఎదగటం ప్రారంభించినప్పుడు యుఈఎస్ఐ EU బైబిల్ స్టడీస్కి వెళ్ళటం, అక్కడ దేవుని వాక్యం వింటా రావటం జరిగింది. 94లో నేను ఫస్ట్ టైం కృష్ణ అన్న అక్కను ఐఫీల్డ్ అనే ప్రాంతంలో నేను కలిశాను. అన్న అక్క అక్కడికి వచ్చి మాకు వాక్యం చెప్పారు. ఆ వాక్యం చెప్తున్నప్పుడు ఆ 10-12 రోజులు వాళ్ళతో కలిసి ఉండటం జరిగింది. అటు మొట్టమొదటి నా యొక్క అనుభవం అన్న అక్కతో ఐఫీల్డ్ ప్రాంతంలో. దాని తర్వాత తిరిగి మరలా వచ్చిన తర్వాత దేవుణ్ణి ప్రేమించటము నేను మొదలుపెట్టాను. వాక్యాన్ని ప్రేమించటం. ప్రతి క్రిస్మస్కి మా ఊరు వెళ్తాం. మాది చిన్న ప్రాంతము, కనిగిరి వద్ద అన్న ఇంట్రడక్షన్లో చెప్పారు. ఒంగోలు డిస్టిక్లో కనిగిరి అనే ప్రాంతంలో ఒక చిన్న విలేజ్ మాది. క్రిస్మస్కు నేను వెళితే నా యొక్క ప్రతి సంవత్సరము క్రిస్మస్ దినాన నేను చేసేటువంటి నా యొక్క గొప్ప నిర్ణయం, మా ఊర్లో బ్యాప్టిస్ట్ చర్చి ఉంది. మా సారు గారు అక్కడ వాక్యం చెప్తారు, మా పాస్టర్ గారు వాక్యం చెప్తారు అక్కడ.
మార్నింగ్ ఆరాధన జరుగుద్ది క్రిస్మస్ కి, రాత్రి కూడా ఆరాధన జరుగుద్ది క్రిస్మస్ రోజు. అయితే దేవుడు నా హృదయాన్ని ఎంతగా ఉల్లసింప చేసినాడు ఆ దినాల్లో యవనస్తుడుగా నేను ప్రభులో ఎదుగుతున్నప్పుడు అంటే, 25వ తారీఖున ఎర్లీ మార్నింగ్ ఎవ్వరు లేక ముందే లేచి ఒక చిన్న అడవి ప్రాంతం, మా ప్రాంతాల్లో కొండలాగా ఉంటది, అక్కడికి వెళ్ళి మోకాళ్ళుని ప్రభువుని ఎంతగానో స్తుతిస్తా వచ్చేవాడిని. ఎస్పెషల్లీ డిసెంబర్ 25 రెండు కారణాలను బట్టి నేను ఆయన్ని స్తుతిస్తా వచ్చేవాడిని. 25వ తారీఖున ఆయన పుట్టాడో లేదో ఖచ్చితంగా నాకైతే తెలియదు, మనమైతే సెలబ్రేట్ చేసుకుంటాం. డెఫినెట్ గా 25వ తారీఖున నేనైతే ఆత్మీయంగా జన్మించాను, అది నిజము. కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఎవరు లేక ముందే వెళ్ళి ప్రతి సంవత్సరం మా విలేజ్కి వెళ్ళినప్పుడల్లా అడవి ప్రాంతానికి వెళ్ళి ప్రభువుని ఎంతో మోకాళ్ళ మీద అడవిలో స్తుతిస్తా వచ్చేది. ఇంక ఏమి చేసేది లేదు, ప్రార్థన లేదు, ఏమి లేదు, ప్రభువుని స్తుతించడం, ఆరాధించడం. అయ్యా, నువ్వు ఈ లోకానికి వచ్చినావు, నీకు వందనాలు స్తోత్రాలు. నన్ను రక్షించినావు, నీకు వందనాలు స్తోత్రాలు. నన్ను జ్ఞాపకం చేసుకున్నావు, నీకు స్తుతులు స్తోత్రాలు. ప్రభువా, ఈ అడవి ప్రాంతాలలో, ఈ విలేజ్ లో మరి నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రత్యేకపరిచినవు, నీకు వందనాలు. అనేక మంది గనులు ఈ గ్రామంలో ఉన్నారయ్యా, నీ దృష్టి నా మీద పెట్టినావు, నీకు స్తోత్రం. ఎంతగానో ప్రభుని స్తుతించేది. అద్భుతమైనటువంటి సమయం అది, మర్చిపోలేను. ఆ తర్వాత పెళ్ళైపోయి అనే ప్రాంతాలలో అక్కడిక్కడ తిరగటం వల్ల ఆ విలేజ్కి పోవటమే కష్టమైపోయింది, అది వేరే సంగతి, ఎప్పుడో ఒకసారి వెళ్ళేది. కానీ ఎక్కడున్నప్పటికి కూడా 25వ తారీఖు డిసెంబర్ ప్రభుని నేను ఎంతో ఆరాధిస్తాను, ఎక్స్టెన్సివ్గా ఆరాధించేవాడిని. ప్రియులారా, నేను ఎందుకు ఈ సాక్ష్యం మీతో పంచుకుంటున్నానంటే, అంతకంటే మించిన ధన్యత నాకు ఇంకొకటి కనపడట్లేదు. ఎందుకంటే ఆయన రక్షకుడుగా మన హృదయాల్లోకి వచ్చి ఆయన మాట మనలో నెరవేర్చి ఆయన పరిశుద్ధతను మనం చూసి ఆయన చేసిన కార్యాలను చూసి ఆయన నాలో మనలో జరిగించిన పనులను చూస్తే ఆరాధన కాకుంటే ఇంకేమొస్తుందండి మన హృదయాల్లో నుంచి? ఆ రీతిగా మేరీ ఈ యొక్క గొప్ప బహుమానానికి రెస్పాండ్ అయ్యి ప్రభుని మ్యాగ్నిఫై చేస్తా ఉంది, అత్యధికం చేస్తా ఉంది, గ్లోరిఫై చేస్తా ఉంది. ఈ వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువుని మ్యాగ్నిఫై చేయటమే మన జీవిత ఉద్దేశంగా ఉండును గాక. ఇంకా ఏ విషయం మనల్ని డామినేట్ చేయకుండును గాక. ఈ క్రిస్మస్ దినాలలో ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుకుంటున్నటువంటి మనము ఈ మాటను గుర్తుపెట్టుకుందాం గాక. మేరీ ఏ రీతిగా రెస్పాండ్ అయిందో ఆ రీతిగా మనం రెస్పాండ్ అవ్వాలని నా కోరిక. ప్రభు సన్నిధిలో మోకాళ్ళుని ఆరాధించడం కంటే ఇంకా ఏంటండి మన జీవితాల్లో గొప్ప భాగ్యం? అంతకు మించిన భాగ్యం ఇంకొకటి ఏదన్నా ఉంది అని మాత్రం నాకు అనిపించట్లేదు. ఆ రీతిగా అనేక సంవత్సరాలు నేను ప్రతి సంవత్సరం అట్లా చేస్తా వచ్చేవాడిని. క్రిస్మస్ కు మా విలేజ్ వెళ్ళేవాళ్ళం, ఎర్లీ మార్నింగ్ లేసి ఆ అడవిలోకి వెళ్ళేవాడిని, అక్కడ ప్రభు సన్నిధిలో ప్రభుని ఆరాధిస్తా వచ్చేవాడిని. అది ఎంతో అద్భుతంగా మర్చిపోలేని అనుభవంగా నాకు ఉంటా వచ్చేది. ఏంటంటే ఆయన దేవుని కుమారుణ్ణి లోకానికి పంపుడు ద్వారా, నా పాపములను క్షమించుడు ద్వారా, నన్ను అంగీకరించుడు ద్వారా, నా ఎడల ఆయన కలిగిన సంకల్పాలను బట్టి, ఆయన ఈ గ్రామంలో నన్ను ఎన్నుకున్న విధానాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తా వచ్చినాను. Our response to the greatest gift of God, who is a Jesus Christ, who is the invisible image of living God, is to be response of magnifying him. అంతకు మించి మనం ఏదేదో చేయటానికి ప్రయత్నాలు చేయకూడదండి. ఇవన్నీ ఉంటాయి, మనం చేయాల్సినవన్నీ కూడా. వాటన్నిటిలో శ్రేష్టమైంది ఏంటయ్యా అంటే మేరీ రెస్పాన్స్. ఇట్ ఈస్ ది శ్రేష్టమైనటువంటి రెస్పాన్స్. ఈ యొక్క వార్తను తను విన్నప్పుడు ఆ రీతిగా తను మరి యొక్క దేవుని యొక్క బహుమానానికి రెస్పాన్స్ను ఇచ్చింది తల్లి అయినటువంటి మరియా. రండి మనం ఇక మూడవ గ్రూప్కి వెళ్దాము. ఎవరైతే యేసు ప్రభు వారి యొక్క జననానికి, మరి యేసు ప్రభు వారు దేవుడిచ్చినటువంటి బహుమానానికి ఏ రీతిగా వాళ్ళు రెస్పాండ్ అయినారో. ది థర్డ్ గ్రూప్ ఈజ్ ద వైజ్ మ్యాన్ ఇన్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ భాగం మనకు మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2, 10-11 వరకు మనం గమనిస్తామండి. ఏ రీతిగా ఈ యొక్క జ్ఞానులు యేసు ప్రభు వారి యొక్క జననానికి, దేవుని యొక్క మహా గొప్ప బహుమానానికి వాళ్ళు ఎలాగూ రెస్పాండ్ అయినారు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు ఎవరైనా సరే సాయం చేస్తారా? రాజైన హేరోదు దినములయందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట
ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన్ను పూజింప వచ్చితమని చెప్పిరి. ప్రియులారా, హేరోదు రాజు ఒక్క నిమిషం సిస్టర్, మరలా మనం 10, 11 వచనాలను మనం చదువుదాం. మొట్టమొదట ఈ జ్ఞానులైన వారి యొక్క రెస్పాన్స్ మనం ఇక్కడ గమనించాలి. హౌ డిడ్ దిస్ వైజ్ మ్యాన్ రెస్పాండెడ్ టు ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ గాడ్? వాళ్ళు ఏమంటున్నారంటే, ఆఫ్టర్ జీసస్ వాస్ born in Jerusalem in Judea during the time of King Herod, Magi from the east came to Jerusalem. వాళ్ళు ఏమంటున్నారు? వేర్ ఈస్ ద వన్ హూ హ్యాస్ బీన్ బోర్న్ కింగ్ ఆఫ్ ద జ్యూస్? వీళ్ళకు చాలా క్లారిటీ ఉందండి యేసు ప్రభు వారి యొక్క జననములో, ఈ యొక్క దేవుని యొక్క బహుమానములో జ్ఞానులకు గొప్ప క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ ఏంటయ్యా అంటే, మరి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ద కింగ్ ఆఫ్ జ్యూస్, జీసస్ హూ ఇస్ బోర్న్. తర్వాత ఇంకొకటి అంటూ ఉన్నారు, మేము ఆయనను ఆరాధించుటకు వచ్చితిమి. ఎంత అద్భుతమైనటువంటి రెస్పాన్స్ అండి! ఎంత అద్భుతమైనటువంటి రెస్పాన్స్ అండి! వేర్ ఈస్ ద వన్ హూ హ్యాస్ బీన్ బోర్న్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ జ్యూస్? We saw his star when it is rose and have come to worship him. ఆయన్ను ఆరాధించుటకు మేము వచ్చితిమి. What a mighty response that this wise man has been shown. ఆయన్ను ఆరాధించుటకు వచ్చితిమి, రాజును మేము చూడటానికి వచ్చితిమి. ఎక్కడి నుంచి వచ్చారండి? ఎంత దూరం నుంచి వచ్చారండి? అద్భుతంగా వీళ్ళు ట్రావెల్ చేసి అక్కడికి ఈ నక్షత్రం నడిపించిన దాన్ని బట్టి మనము గమనిస్తా ఉన్నాం. రండి 10, 11 వచనాలు చదవండి అదే భాగంలో. 10, 11. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియాను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. థ్యాంక్ యూ సిస్టర్. ఎంత అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ యొక్క జ్ఞానుల జీవితాల్లో ఈ గొప్ప దేవుని యొక్క బహుమానానికి ఏం కనపడుతోంది? వెన్ దే సా ద స్టార్ దే వర్ ఓవర్. ఈ యొక్క నక్షత్రాన్ని వారు చూసినప్పుడు వారి హృదయాలు ఉల్లసించినాయి, వికసించినాయి. Coming to the house, they saw the child with his mother Mary, and they bowed down and worshipped him. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ శిశువును తల్లిని చూసినప్పుడు వారి రెస్పాన్స్ ఎట్లుందంటే, వారు సాగిలపడి ఆయనను ఆరాధించరి. తర్వాత ఆయనకు బహుమానములు కూడా అర్పించినట్లు మనము 11వ వచనంలో మనం చూస్తాం. సాగిలపడటం, ఆరాధించటం, హృదయాలు ఆనందంతో నింపిపడ్డాయి. ప్రియులారా, మొదట 1, 2 వచనాలు మనం గమనిస్తాం. అదేమంటే, మేము ఆయన్ను ఆరాధించుటకు వచ్చినామని చెప్తా ఉన్నారు, రాజును ఆరాధించుటకు వచ్చినామని చెప్తున్నారు. చాలా ప్రాముఖ్యమైన సంగతి ప్రియులారా. ఈ యొక్క సంవత్సరాలు గడిచే కొలది, మనము సంవత్సరం ఈ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునే కొలది, ద మీనింగ్ ఆఫ్ ది ఎసెన్స్ అండ్ ద పర్పస్ ఆఫ్ హిస్ సన్ కమింగ్ టు దిస్ వరల్డ్ మనమేమన్నా డిఫీట్ చేసి దాన్ని ఉల్టపల్ట చేసినమేమో అనిపిస్తుందండి నాకు కొన్నిసార్లు. ఈ వయసు మెన్ చూడండి, వాళ్ళ యాటిట్యూడ్ చూడండి, వాళ్ళ యొక్క యాక్షన్ చూడండి. దేర్ ఇస్ ఎ లాట్ టు లెర్న్ టు ది 21st century క్రిస్టియన్ చర్చ్. వారి రెస్పాన్స్ చూడండి. దే ఆర్ వెరీ క్లియర్ ఇన్ దిస్ థాట్ ప్రాసెస్ దట్ దే కేమ్ టు మీట్ కింగ్ అండ్ దే కేమ్ టు వర్షిప్ ద కింగ్. దేర్ ఇస్ నో సెకండ్ థాట్ ప్రియులారా. వాట్ ఏ మైటీ రెస్పాన్స్ దిస్ వైజ్ మ్యాన్ యాజ్ షోయింగ్ హియర్. ఇక మనం గమనించినట్లయితే 10-11లో మనం గమనించినట్లయితే, వారు సాగిలపడి ఆ శిశువుని తల్లిని చూసి వారు ఆరాధించరి. ప్రియులారా, మరియా మరి యొక్క వార్తకు ఆ రీతిగా రెస్పాండ్ అయ్యి దేవుణ్ణి మ్యాగ్నిఫై చేస్తే, మరి ఇక్కడ వైస్ మెన్, ఇక్కడ మరి ఈ యొక్క జ్ఞానులు ఏ రీతిగా రెస్పాండ్ అవుతున్నారో మీరు గమనించండి. సాగిలపడి ఆయనకు సమస్తాన్ని సమర్పిస్తా ఉన్నారు. వారి హృదయాలను, వారి ధన సంపదను, వారి జీవితాలను రాజుకు సమర్పిస్తా ఉన్నారు. వాట్ ఏ మైటీ రెస్పాన్స్ దట్ వి సీ హియర్. ప్రియులారా, ఇది మన రెస్పాన్స్ అయి ఉండాలి. ఇంకొక రాజు మనకు ఉండటానికి లేదు, ఈయనే రాజు.
యేసు నీవే రాజు అని అనేక మంది అనేక విషయాలను మన జీవితాల్లో మరి రాజులుగా చేసుకొని మన జీవితాలను సమర్పించడం కాదు, కానీ యేసే మనకు రాజు అయి ఉండాలి, ఆయనే మన ఆరాధన అయి ఉండాలి, ఆయనే మన సర్వస్వమై సమస్తమై ఉండాలి. వీళ్ళు ఎప్పుడు భయపడలేదు. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే ఏ రోజు ఇంటికి వెళ్ళి వాళ్ళు ఏం అడుగుతున్నారు? రాజును చూడటానికి మేము వచ్చిన. ఇది చూడండి ప్రియులారా, ఎంత ధైర్యమో చూడండి. రాజు దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు మేము రాజును చూడటానికి వచ్చినాము అని. ఎంత ఘోరం! వారి ప్రాణాలకు మొప్పు ఇక్కడ ఉంది. నేను ఇక్కడ రాజు ఉండగా నాకంటే రాజు ఎవడని రియాక్షన్ కూడా మనకు అక్కడ ఉండే పరిస్థితి. అయినను వారు భయపడలేదు. దే వర్ క్లియర్ ఇన్ దే థాట్ ప్రాసెస్. దే కేమ్ టు వర్షిప్ అండ్ సీ ద కింగ్ and they did that. They went back. That is how the wise men responded toward the greatest gift of God. ప్రియులారా, మన జీవితాల్లో ఈ యొక్క సాయంకాల సమయం పరీక్షించుకోవాలా. యేసు తప్ప ఇంకేదైనా మనకు రాజుగా మరి మన హృదయాలను ఏలుతుందో మనం పరీక్షించుకోవాలి. మన ఆరాధన, మన సమస్తం ఎక్కడుంది? మన హృదయం, మనస్సు ఎక్కడుంది గమనించుకోవాలి ప్రియులారా. క్రిస్మస్ సీజన్ ఇస్ సచ్ that the purpose of the sun is coming to this world. Sometimes it's deviated, defeated, concentrated on other things than the worship. Christmas must lead us to worship God. ఈ క్రిస్మస్, ప్రీ క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేసుకునే ప్రభువుని హృదయపూర్వకంగా స్తుతి ఆరాధనతో నింపబడాలి. మన హృదయాలు కృతజ్ఞతతో మన హృదయాలు నింపబడాలి. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయాలని నేను కోరుతున్నాను. రండి, 4వ రెస్పాన్స్ మనం చూద్దాం క్విక్ గా, బ్రీఫ్ గా, యాజ్ టైమ్ ఈజ్ రన్నింగ్ వి మస్ట్ సీ. 4వ రెస్పాన్స్ ఎక్కడ రాయబడి ఉందంటే మత్తయి సువార్త 2వ అధ్యాయము 2, 3, 16లో మనకు గమనిస్తున్నాం. ఈ రెస్పాన్స్ ఎవరి రెస్పాన్స్ అంటే ద రెస్పాన్స్ ఆఫ్ హెరోడ్, కింగ్ హెరోడ్. గమనించండి, ఇట్ వాజ్ ఎ హిస్టారికల్ ఈవెంట్. యేసుక్రీస్తు ప్రభు వారి జన్మం, ఆయన ఈ దేవుడు మనకి ఇచ్చిన ఆ బహుమానం, ఇట్ ఈస్ హిస్టారికల్ ఈవెంట్. మ్యాగీ, ఈ యొక్క జ్ఞానులు మరియా ఆనందభరితులై దేవుని ఆరాధిస్తా స్తుతిస్తా ఉంటే, యేషేబు విశ్వాసముతో యాత్రను సాగించాలని ముందుకు సాగుతుంటే, ఏ రోజుకి ఏమైందండి? ఏ రోజు వాస్ ఫిల్డ్ విత్ ద ట్రబుల్. ఏ రోజు వాజ్ ఫిల్డ్ విత్ ద ట్రబుల్. మనం గమనిస్తే 2వ వచనము, 2వ అధ్యాయము 2వ వచనము, 3వ వచనం మనం గమనిస్తే, దయచేసి ఎవరైనా సరి సహాయం చేయండి. యూదుల దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల దేశపు రాజుగా పుట్టిన వాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన్ను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడిన యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను మొట్టమొదట కలవరాన్ని మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, యేసు ప్రభు వారి జననములో అతి ఎక్కువగా కలవరపడ్డ వ్యక్తి ఎవరైనా ఉండారు అంటే అది హేరోదే. 16వ వచనానికి వస్తారా? 16వ వచనం. ఆ జ్ఞానులు తన్ను అపహసించని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములో దాని సకల ప్రాంతములోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలనందరినీ వధించెను. చాలు అమ్మ, థ్యాంక్ యూ. ఇక్కడ జ్ఞానులు దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ఆరాధిస్తూ ఉంటే, మరియ దేవుని నామాన్ని అద్భుతంగా మహిమపరుస్తూ ఉంటే, యేషేబు విశ్వాస యాత్రను ప్రారంభిస్తూ ఉంటే, హేరోదు మండిపడిపోతున్నట్టుగా రాయబడింది 11వ వచనం, 16వ వచనంలో. ఈ వాజ్ ఫ్యూరియస్ అండ్ యూ గేవ్ ఆర్డర్స్ అని రాయబడింది. ఎందుకు ఇంత కోపము? ఎందుకు ఇంత కోపంతో నిండిపోతున్నాడు అంటే, ఈజ్ రెస్పాన్స్ వాజ్ ద రెస్పాన్స్ ఆఫ్ వరీ అండ్ ద రాత్. నా యొక్క కుర్చీ ఏమైపోద్దు అనే అన్నటువంటి బాధ, భయము ఇక్కడ మనకు కనపడతా ఉంది. 3వ వచనంలో రాయబడ్డది, when the king Herod heard this, he was disturbed. ప్రియులారా, he was troubled, he was disturbed and he was furious. మనందరము దేవుని యొక్క కుమారుని జననాన్ని సెలబ్రేట్ చేసుకుంటా ఉంటే, ఇంకొక గ్రూప్ ఉందండి ఈ దేశంలో. ఆ గ్రూపు మీరు అనుకుంటున్నారా మనలాగే ఆనందభరితులు అవుతుండారని? కాదు.
They were troubled and they were also furious. Why? Because they are not able to accept that there is another king. He is not the ultimate king, there is ultimate king. కాబట్టి మరి ఇక్కడ ఏ రోజు రెస్పాన్స్? ఇట్స్ ఏ రెస్పాన్స్ ఆఫ్ వరీ. వైల్ వీఆర్ వర్షిపింగ్, సెలబ్రేటింగ్, గ్లోరిఫైయింగ్ గాడ్, ఇక్కడ హేరోదు రెస్పాన్స్ ఎంత భయంకరంగా ఉందో మీరు గమనించారా? హేరోదు అంటున్నాడు, మరి వీళ్ళు ట్రబుల్డ్ అయ్యి, మరి నేను మళ్ళీ నాకు వచ్చి రిపోర్ట్ చేయమంటే వాళ్ళు రిపోర్ట్ చేయలేదు. కాబట్టి హేరోదు వాజ్ వెరీ వెరీ ట్రబుల్డ్. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో ఐ డోంట్ నో హూ ఆర్ ఆల్ ట్రబుల్డ్ బికాస్ ఆఫ్ జీసస్ వాజ్ బోర్న్. మేబీ నంబర్ 1 ట్రబులర్ మన యొక్క సెల్ఫ్. ఎందుకంటే ఆయన మన జీవితంలోకి రాజుగా వస్తే మన యొక్క సెల్ఫ్ గ్లోరిఫికేషను, తర్వాత మనలో ఉండేటువంటి ఆ యొక్క వ్యక్తిత్వము సావదేమో, ఆయనకు రాజరికాన్ని అప్పగించలేమేమో. దట్ ఈస్ వై వీఆర్ ట్రబుల్డ్, దట్ ఈస్ వై వీఆర్ ఫ్యూరియస్, బికాస్ he will come and occupy our whole heart and he become the king of our heart. కాబట్టి this is the bad response. హేరోదు రెస్పాన్స్, the response of worry and the wrath. ప్రియులారా, quickly and briefly let us move on to the another response. దేవుని యొక్క దూతల యొక్క మరి యొక్క వారి రెస్పాన్స్ మనం గమనిద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 10 నుంచి 10, 13, 14 మనం చదివితే గన అక్కడ మనకు ఏ రీతిగా ఈ యొక్క దేవుని దూతలు రెస్పాండ్ అయినారో మనకు అర్థమవుతా ఉందండి. 10వ వచనం మనం చూస్తే ద ఫుల్ బర్త్ ఆఫ్ జీసస్ హ్యాస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ అండ్ డిస్క్రైబ్డ్. లూకా 2:10. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఈ యొక్క తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ప్రియులారా, 13, 14 వచనాలను మనం గమనిస్తే దేవుని దూతలు ఎంతగా దేవుని నామాన్ని మహింపరుస్తున్నారో చూడండి. Suddenly a great company of the heavenly hosts appeared with the angel praising God and saying, Glory to God in the highest heaven and on earth peace to those whom he is fair. ఈ దేవుని దూతలకు చక్కగా తెలుసండి, సర్వలోకం రక్షకుడు పుడుతున్నాడని దేవుని దూతలు ఎరుగుదురు. దేవుని యొక్క అత్యున్నతమైన స్థానంలో గొప్ప సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి బికాస్ ఆఫ్ హిస్ గ్రేటెస్ట్ గిఫ్ట్ అని వారికి తెలుసు. కాబట్టి ద రెస్పాన్స్ ఆఫ్ ఏంజల్స్ ఈస్ ద రెస్పాన్స్ ఆఫ్ ప్రైజ్ అండ్ వర్షిప్ అగైన్. ప్రైజింగ్ గాడ్, ప్రైజింగ్ ద సన్ ఆఫ్ గాడ్, హీఈస్ దేర్ రెస్పాన్స్. ప్రియులారా, మరి వీళ్ళు ఎంత అద్భుతంగా రెస్పాండ్ అవుతున్నారంటే మరి సర్వోన్నతమైన స్థలములలో ఆయనకు మహిమ అని ఆరాధిస్తున్నారు. భూమి మీద ఇష్టలైన వారికి సమాధానము అని వారు ఆరాధిస్తా ఉన్నారు. 14వ వచనంలో. 13వ వచనంలో అంటారు ప్రైజింగ్ గాడ్, ఏంజల్స్ వర్ ప్రైజింగ్ గాడ్. అద్భుతమైనటువంటి రెస్పాన్స్ మనము దేవుని దూతల దగ్గర నుంచి కూడా మనం చూడొచ్చు. ఆఖరిగా మరి యొక్క వాట్ ఈస్ ద రెస్పాన్స్ ఆఫ్ షెపర్డ్స్, అది మనకు 2వ అధ్యాయం లూకా సువార్త 15, 17, 20 వచనాలను మనం గమనిస్తే they were excited. Shepherds were excited. They believed the word. వాళ్ళు దేవుని మాటను నమ్మారు, దేవుని యందు విశ్వాసం ఉంచారు, వాళ్ళు చూశారు. రండి లూకా సువార్త 2వ అధ్యాయము 15 నుంచి 17 మనం చదువుదాం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేమునకు వెళ్లి చూతము రెండని ఒకనితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్లి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ప్రియులారా, ఈ రెస్పాన్స్, ద రెస్పాన్స్ ఆఫ్ ఎక్సైట్మెంట్, వాళ్ళు ఎంత ఆనందభరితులైనారో చూడండి. 17వ వచనంలో 15, 16, 20 వచనాలను మీరు చదువుతున్నప్పుడు వారి యొక్క యాక్షన్స్ మీకు అర్థమవుతాయి.
The shepherds returned glorifying and praising God for all the things they had heard and seen, which were just as they had been told. వాళ్ళు ఏ రీతిగా చెప్పబడినారు దేవుని దూతల ద్వారా అలాగనే వారు చూసి రావటము మనం గమనిస్తూ ఉన్నాం. When they had seen him, they spread the word concerning that had been told them about this child. వారు ఆ శిశువును చూసినప్పుడు ఆ యొక్క న్యూస్ అన్ని ప్రాంతాలకు కూడా వాళ్ళు స్ప్రెడ్ చేయటము మనము గమనిస్తా ఉన్నాం. క్రిస్మస్ షుడ్ బికమ్ ది ఎక్సైట్మెంట్ ఆఫ్ ఎక్స్పాండింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈ యొక్క క్రిస్మస్ మన జీవితాల్లో ఎటువంటి రెస్పాన్స్ను మనం ఇవ్వాలంటే ఇట్స్ ఫుల్లీ చార్జ్డ్ అండ్ ఎక్సైటెడ్ టు టేక్ దిస్ గాస్పల్ టు పీపుల్ దోస్ హూ డోంట్ నో ద లార్డ్. ఇక్కడ షెపర్డ్స్ ను మనం గమనించితే వాళ్ళు ఎంత ఎగ్జైట్ అయినారంటే వాళ్ళు బియాండ్ దేర్ ఎబిలిటీ దే వర్ ఎగ్జైటెడ్ అండ్ గోయింగ్ అండ్ టెల్లింగ్ స్ప్రెడింగ్ ద న్యూస్. ప్రియులారా, మనం 6 రకాలైనటువంటి మరి రెస్పాన్సెస్ ను మనము చూస్తా వచ్చినాం. ఎట్ ద ఎండ్ ఆఫ్ my sharing, you will see there are 6 responses that we saw. మొట్టమొదటిది, how the Joseph has responded. Joseph was responded with faith to the greatest gift of God. Secondly, Mary has responded by glorifying, magnifying God. అది మనం అక్కడ గమనిస్తా వస్తా ఉన్నాము. మేరీ ఆ రీతిగా దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళికకు మరి ప్రభువును మ్యాగ్నిఫై చేయటం కూడా మనం గమనిస్తా వస్తా ఉన్నాం. మనం చూసాము దేవుని దూతలు ఏ రీతిగా రెస్పాండ్ అయినారో మనం చూస్తా వస్తా ఉన్నాము. మనం చూసాము జ్ఞానులు ఏ రీతిగా దేవుని యొక్క ప్రణాళికకు ఆ బహుమానానికి రెస్పాండ్ అయినారో, దేవుని ఆరాధిస్తూ వచ్చినారో, వారు సాగిలపడి మృక్తూ వచ్చినారో మనం గమనిస్తూ వచ్చినాం. మరి అదే రీతిగా హేరోదు ఏ రీతిగా రెస్పాండ్ అయినాడో విత్ జెలసీ అండ్ విత్ యాంగర్, ఫ్యూరియస్ తో ఈ యొక్క మరి యేసుక్రీస్తు ప్రభు వారి జన్మానికి, దేవుని యొక్క బహుమానానికి మరి ఆయన ఆ రీతిగా నెగిటివ్ గా రెస్పాండ్ అవటం మనం గమనిస్తున్నాం. ఆఖరిగా మనము మరి ఈ గొర్రెల కాపరులు విత్ ఫుల్ ఎక్సైట్మెంట్ దే ఆర్ రెస్పాండెడ్ అండ్ దే ఆర్ స్ప్రెడ్ ద గుడ్ న్యూస్ ఆఫ్ గాడ్ టు మెనీ ప్లేసెస్. ప్రియులారా, ఈ సెషన్ ని మనం క్లోజ్ చేస్తున్నప్పుడు వాట్ షుడ్ బి అవర్ రెస్పాన్స్? దేవుని వాక్యంలో రాయబడింది, యోహాను సువార్త 1:1, 5, 9, 12 వరకు కూడా మనం చదివితే మరి ఎందరైతే ఆయన అంగీకరించారో, ఆయన రిసీవ్ చేసుకున్నారో వారందరికీ ఆయన దేవుని పిల్లలకు అధికారం ఇచ్చాడు. ఎవరైతే ఆయన రిజెక్ట్ చేశారో ఆయన రిజెక్ట్ చేశారు, ఈ గొప్ప మహా బహుమానానికి దూరంగా ఉన్నారు. నాకు తెలియదండి ఈ వాక్యం వింటున్న వారిలో ఇంకా ఎంతమంది ఈ గొప్ప బహుమానానికి దూరంగా ఉన్నారో, ఆయన రిజెక్ట్ చేస్తున్నారు నాకు తెలియదు. అనుకూల సమయం, సరి అయిన సమయం, ప్రభు దగ్గరికి రండి, ప్రభుని యాక్సెప్ట్ చేయండి. ఈ గ్రేటెస్ట్ గిఫ్ట్ కు మరి బెస్ట్ రెస్పాన్స్ ఈస్ దట్ వీ కెన్ వర్షిప్ గాడ్, magnify God, bow before him and worship God, and then we can spread his good news to different parts of the world. May God grant us grace as we pray and then close. రండి ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క టాక్ ని మనము క్లోజ్ చేద్దాం. ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ. ఐ వాంట్ టు ప్రే అలాంగ్ విత్ యూ. రండి, ఎందరైతే ఇంటూ ఉన్నారో 1 నిమిషం నాతో కలిసి మీరు కళ్ళు మూసుకొని వినాలని మరి ప్రార్థన చేయాలని నేను కోరుతా ఉన్నాను. 6 రకాలైన రెస్పాన్స్ ను మనం చూస్తూ వచ్చాం. యేషోబు విశ్వాసముతో రెస్పాన్స్ అయినాడు ఈ యొక్క బహుమానానికి. మరియా దేవుణ్ణి మహిమపరుస్తూ మ్యాగ్నిఫై చేస్తూ ఆమె ఈ గొప్ప బహుమానానికి రెస్పాండ్ అయింది. జ్ఞానులు ఆయన్ను ఆరాధిస్తూ మరి ఆయన సన్నిధిలో సాగిలపడి మరి ఆ యొక్క బహుమానాలను అర్పిస్తూ ఆ రీతిగా వారు ఆయన ఆరాధిస్తూ రెస్పాండ్ అయినారు. దేవుని దూతలు దేవుని మహిమపరుస్తూ రెస్పాండ్ అయినారు. మరి యొక్క అదే రీతిగా మరియా కూడా రెస్పాండ్ అయింది. మరి ఈ గొర్రెల కాపరులు ఎక్సైట్ అయినారు, ఆ యొక్క స్వార్థను అనేక ప్రాంతాలకు తీసుకొని వెళ్ళి ఆ రీతిగా ఆ బహుమానానికి వారు రెస్పాండ్ అయినారు. ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి నీ రెస్పాన్స్ ఏంటో నాకు తెలియదు. ఇంకా నువ్వు ఆయనకు దూరంగా ఉన్నావు తెలియదు, నువ్వు ఆయన ఇంకా రిజెక్ట్ చేస్తున్నావేమో నాకు తెలియదు. హేరోదులాగా నువ్వు ఫ్యూరియస్గా ఉన్నావేమో, దేవునికి మీద కోపంతో ఉన్నావేమో తెలియదు. మరి యూదుల రాజు పుట్టినాడు, ఎక్కడున్నాడు అన్నప్పుడు
హీ వాజ్ వరీయింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్. ఏ కైండ్ ఆఫ్ వరీలో నువ్వు ఉన్నావో తెలియదు. రాజు యొద్దకు నువ్వు తీసుకొని రాబడితే, ఆయన సన్నిధిలో మోకాళ్ళు నీ సాగిలపడి ఆరాధించగలిగితే అంతకు మించిన రెస్పాన్స్ లేదండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, దయగల మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. యేషేబు రెస్పాన్స్ను బట్టి మీకెంతో స్తోత్రాలు. విశ్వాసముతో ముందుకు సాగటానికి హీ హాజ్ రెస్పాండెడ్ ఫర్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మాలో ఒకడుగా శరీరధారివై ఈ లోకానికి వచ్చి మమ్మల్ని రక్షించుటకై ప్రభువా మాతో ఒకడుగా ఉండి రక్తమాంసాల్లో పాలిభాగస్తులు అయినందుకై నీకెంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. దేవా, మమ్మల్ని ప్రేమించి మా కోసం వచ్చినందుకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మేము ఎంతగా మిమ్మల్ని ఆరాధించినా మేము ప్రభువా మేము ఇంకా రుణస్తులమే నాయన. మా జీవితాల్లో మీరు చేసిన అద్భుత ఆశ్చర్యమైన కార్యాలను బట్టి మీకెంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అద్భుతాలను మా జీవితాల్లో జరిగించినారు మీ కుమారుని ద్వారా. ఆయన మా హృదయంలోకి వచ్చుడి ద్వారా మమ్మల్ని మార్చినారు. మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మా జీవితాలకు డిఫరెంట్ డైరెక్షన్స్ ఇచ్చినారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, దేవుని దూతల యాటిట్యూడ్ మాకు దయచేయండి. జ్ఞానుల యాటిట్యూడ్ను మాకు దయచేయండి. తల్లి అయిన మరియా యాటిట్యూడ్ను మాకు దయచేయండి. యేషోబు యాటిట్యూడ్ను మాకు దయచేయండి. కాపురుల యాటిట్యూడ్ను మాకు దయచేయండి ప్రభు. హేరోదు యాటిట్యూడ్ నుంచి మమ్మల్ని తప్పించండి ప్రభు. మేమెప్పుడు రాజులము కాలేమయ్యా, మీరే మా రాజు. ఆ రీతిగా మిమ్మల్ని ఆరాధిస్తూ ఎంబడించుటకు మా కృపను. ఈ మాటలు అనేక ప్రాంతాల నుంచి వింటున్న మీ బిడ్డలను దీవించమని, యేసయ్యా మిమ్మల్నే రాజుగా ఎంబడించుటకు మాకు సహాయం చేయమని, అట్టి కృప, కరుణ, దయను మాకు దయచేయమని, దేవా మిమ్మల్ని ఎడనాడక హత్తుకొని జీవించి ఆరాధిస్తూ ముందుకు సాగే కృపను మాకు దయచేయమని మా ప్రభు మా రక్షకుడైన క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ఆమెన్.